సుధీర్ గారు, అంటే బుల్లితెర మీద అంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే ఆన్ స్క్రీన్ మీద చూస్తూనే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. మీకోసం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ సినిమాలకు వచ్చేటానికి మీరు అంటే ఈ సినిమా చూస్తుంటే కొద్ది మొత్తం కూడా హర్రర్ ఇది. అంటే మిమ్మల్ని ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు అసలుకి? అంటే నేను ఇది ఎప్పుడో విన్న కదండి. ఫస్ట్ ఎప్పుడో నా సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు కన్నా ముందు విన్న కథ మాట. స్టార్ట్ అవ్వడం లేట్గా స్టార్ట్ అయింది. అయితే నేను అవి చేస్తున్నప్పుడు నాకు డిఫరెంట్ జోనర్స్లో ఎక్స్ప్లోర్ చేద్దాము. మాస్ చేసాము, గాలోడును ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒకేసారి స్టార్ట్ అయింది సైమల్టేనియస్గా. ఒక మాస్ చేస్తున్నాము, ఒకవేళ అది హిట్ అయింది అని అంటే పక్కా హిట్ అయింది, ఇది పక్కా ఇదైద్ది అనేది మనకి తెలియదు కదండి. ప్రయత్నం అయితే చేస్తాం కదా. సో 2 డిఫరెంట్ జోనర్స్లో చేద్దాము, ఒకటి ఇది ఒకటి అది చేద్దాము అని చెప్పని స్టార్ట్ చేసిందన్నమాట. అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది అది. సో ఇప్పుడు అది హిట్ అయింది కదా, మాస్ మీద వచ్చింది కదా అని చెప్పి ఇది ఆపేయలేను కదా. ఇది కూడా నేను నా ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి తీశారు, ఎంతమంది కష్టపడి పనిచేశారు. సో రిలీజ్ చేద్దాం ఇది కూడా అంటే అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఈ సస్పెన్స్ థ్రిల్లర్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే ఆడియన్స్ సపరేట్గా ఉంటారు, వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి అంటే ఒక డిఫరెంట్ జోనర్ కూడా ట్రై చేయాలి అని చేసిన ప్రయత్నమే కాలింగ్ సార్స్ అండి. అంటే జబర్దస్త్ అంటే ఒక ప్రోగ్రామ్, అది ఆ స్కిట్ చేయటము, దాన్ని నవ్వించడం సరిపోతుంది. కానీ ఇది మాత్రం అంటే మూవీ అంటే చాలా చేయాలి, అంటే డాన్స్ కానీ లేకపోతే ఫైట్స్ ఇలా అన్నీ చేయాలి. మరి మీరు ఎలా దీన్ని మోల్డ్ చేసుకున్నారు అసలుకి ఏంటి? నన్ను బాగా ఈ సినిమాకి బాగా మౌల్డ్ చేసింది డైరెక్టర్ గారు. సో నా హెయిర్ కట్ దగ్గర నుంచి, నా బాడీ దగ్గర నుంచి ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలి, నాకు ఇలా చేయాలి అని చెప్పని అన్నారు. సో ఐ మీన్ బెస్ట్ ట్రై చేశాను. అది ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ రేపు మీరే చెప్పాలి, రేపు రిలీజ్ అయిన తర్వాత. మరి ఈ సినిమానే ఉంటారా, మరి బుల్లితెర మీద మళ్ళీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ వెళ్ళకూడదు అనేది అయితే నా మైండ్లో ఏం లేదండి. నాకు నచ్చిన వర్క్ వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉంటామాట. నాకు కుదిరినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 28 ఇయర్స్ ఈవెంట్ చేశాను ఈటీవీలోని, ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ వెళ్ళి చేస్తాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఒకటి ఏదో అడుగుతున్నారు, అది కూడా నాకు కుదిరినప్పుడు డెఫినెట్లీ చేస్తాను సార్. మీ డిజిటల్లో సూపర్ స్టార్ అంటున్నారు, డిజిటల్ మీడియాలో చాలామంది అంటే అభిమానులు మీ సుడిగాలి సుధీర్ అనే పేరు పెట్టేటప్పటికి నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ ఇది వస్తుంటాయి. సో అది ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి డిజిటల్లో వచ్చిన ఇదిని? ఐ మీన్ వెరీ హ్యాపీ సార్. అండ్ మన అల్టిమేట్గా ఇన్ని ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి అసలు ఇలా ఉంటుంది కెరియర్, ఇలా ఫ్యూచర్లో ఉంటుంది అనేది కూడా ఏ థాట్ లేకుండా సడన్గా వచ్చి ఇంతమంది జనాల్ని సంపాదించడం అనేది అది ఎక్కడో మా పేరెంట్స్ చేసుకున్న పుణ్యమో ఏదో హార్డ్ వర్క్ అన్నీ కలిపి అంతమందిని మనల్ని ఇష్టపడేలా చేసుకున్నాము అని చెప్పానంటే దానికి మించి ఇంకేముంటుందండి. మనుషులు సంపాదించుకున్నాను, చాలా లైఫ్ కచ్చాలి. ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ సార్, జబర్దస్త్ నుంచి హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా చాలామంది స్క్రీన్ మీద వస్తున్నారు. అవును సార్. ఎందుకు సరిగ్గా నిలబడలేకపోతున్నారు? ఎవరు ఏమనుకుంటున్నావు? దానికి రీజన్ ఏంది? అలా ఏం లేదు సార్, సరిగ్గా నిలబడలేకపోతున్నారు అనేది ఏం లేదు సార్. అంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయేమో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆది అన్ని సినిమాల్లోనే బిజీగా ఉన్నాడు, గెటప్ శ్రీను చేస్తున్నాడు. నేను నా లాస్ట్ సినిమా మంచిగా మీ అందరే కలిపి దగ్గరుండి ప్రమోట్ చేసి హ్యాపీగా ఆడించారు. సో అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ నిలబడలేకపోతున్నారు అనేది అయితే ఏం లేదు సార్. అందరూ ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పాలి. జబర్దస్త్ వాళ్ళు, వీళ్ళు టీవీ వాళ్ళు, వీళ్ళు ఎక్కడే ఉండాలి అని కాకుండా వాళ్ళని పిలిచి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు అన్నమాట. సో దట్ షుడ్ బి ఈవెన్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ దట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఈ సినిమా అంటే ఇప్పుడు దాకా మీ జానర్ వేరు. అవును సార్. సో ఈ జానర్ ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్లోకి మౌల్డ్ అవడానికి? దానికి ఏమన్నా ప్రిపరేషన్ ఎలా చేశారు? ఇనీషియల్గా చాలా టఫ్ అనిపించింది సార్. ఇనీషియల్గా నాకు అంత పక్కగా నేను యాక్సిడెంటల్గా యాక్టర్ని అయ్యాను, కానీ బేసికల్లీ మీరు ఒకటి చెప్పి చెయ్యి అని చెప్పారంటే ఇంప్రెస్ చేసే అంత ఇదిగా నేను చేయలేను. సో ఎవరన్నా చెప్పారనుకోండి ఒక 2-3 సార్లు మేబీ అది రీచ్ అవ్వడానికి ట్రై చేస్తానేమో. సో ఇనీషియల్గా నాకు కొంచెం కష్టమైంది ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి. ఆయనేమో సీరియస్గా ఉండాలి, అసలు ఇలా అనకూడదు, ఇలా అంటే లైన్ వస్తుంది, అలా రాకూడదు, చెవు ఇలా వస్తుంది, లేదా ఎక్స్ప్రెషన్ కోపపడుతుంటే అనగానే చెవు అది రాకూడదు అంటారు. నాకేం అలా రాదు, అది ఎలా చెవు ఎలా కాపాలో నాకు తెలియదు. అది కోపం వస్తున్నప్పుడు ఎవరన్నా సరే ఇలా అంటున్నప్పుడు చెవు అది కదిలిద్ది, అది రాకుండా కోపపడాలి అంటారు. సో ఇలాంటి ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో వాటి అన్నింటినీ వర్క్ చేసి ఆయన ఇంప్రెస్ చేయడానికి కొంత టైం పట్టింది. బట్ లేటర్ నాకు తెలిసి నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాను. అది నచ్చిందా నచ్చలేదా అనేది జనాలు ఫస్ట్ దాకా నేను వెయిట్ చేయాలన్నమాట. నేనైతే నేను కొత్తగా అరే ఎప్పుడు సుధీర్ ఒకటే చేస్తున్నాడు రా, ఎప్పుడు మాసి వచ్చింది కానీ అన్ని కమర్షియల్గా చేస్తున్నాడు రా అని అనకుండా, ఏమంటే కొత్తగా ఎప్పుడు ట్రై చేస్తారని మీరు అడగకముందే నేను ట్రై చేశాను. సో ఇది నచ్చిద్దా లేదా అనేది ఫస్ట్ దాకా వెయిట్ చేస్తే అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది సార్. అప్పుడు నేను ఏదన్నా బాగుంటే దీనికి కూడా బాగుండి ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయితే
కొత్త జోనర్స్ కూడా ట్రై చేయడానికి ఇష్టపడతాను. లేదంటే ఇంకా అయ్యే చేసుకోవాలి, మా సినిమాలు అలాంటివే చేయాలన్నమాట. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా కొంచెం నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే ఫుల్ నవ్వుకుంటున్నానండి నేనైతే. డబ్బింగ్ చెప్పేటప్పుడు అది చాలా సీరియస్ డైలాగ్ అన్నమాట. నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటేలే కానీ నువ్వు వెళ్ళి పడుకో, ఇది చెప్పాలి. ఇది నాకు రావట్లేదు మాట డబ్బింగ్లో. సార్ నాకు కష్టంగా ఉంది సార్, కొంచెం బ్రేక్ కావాలి అని చెప్పినని. తను వెళ్ళేటప్పుడు ఏం డైలాగ్ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. సరే నేను వెళ్తా అని చెప్పి నువ్వునే ఉండి ఎక్స్టెన్షన్ పక్కన వీళ్ళు నవ్వేవారు, డబ్బింగ్ ఇంజనీర్ నవ్వేవారు. అయితే నేను చెప్పేవాడిని డబ్బింగ్ ఇంజనీర్ గారికి, సార్ ఎక్కడ బయటికి వెళ్ళాక ఇలా చెప్పొచ్చు సార్, డబ్బింగ్లో మొత్తం కామెడీ చేశారని చెప్పనని, ఎవరు రారు అని చెప్పనని అన్నమాట. సో అన్ని విషయాల్లో కొంచెం కష్టం అనిపించింది సార్, బట్ మ్యాక్సిమం నేను ట్రై చేశాను సార్ 100% ఇవ్వడానికి. సుధీర్ గారు, సార్ వెంకటేష్ అండి. సార్ హాయ్ సార్. మీరు టెలివిజన్ రంగంలో సక్సెస్ఫుల్గా సుడికల్ సుధీర్గా పేరు తెచ్చుకున్నారు సార్. మరి ఈ సినిమాతో మీ సుడి తిరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? అది 110% నేను చెప్పలేను సార్. ఫస్ట్ దాకా వెయిట్ చేసిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి. కానీ ఏదైనా ఒక స్క్రిప్ట్ ఒప్పుకొని మనం దాని మీద పని చేసాము, రిలీజ్ దాకా వచ్చామంటే డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా దాని మీద ఉండబట్టే చేస్తాము. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు. అది ఫ్రైడే మార్నింగ్గా తెలిసిపోయింది మనకి ఏంటి అనేది. అరే వాళ్ళు అనుకున్నట్టే చాలా బాగా చేశారు రా అని అనొచ్చు, లేదంటే లేదురా అంత లేదురా అని చెప్పని కూడా అనొచ్చు. సో నేను ప్రయత్నం అయితే 100% చేశాను. సుడి తిప్పాలన్నా తిరగాలన్నా అది జనాల మీద మీ మీద ఉంది అన్నమాట. సో సుధీర్ గారు, అదేవిధంగా వన్ మోర్ క్వశ్చన్. సారీ. అదేవిధంగా మీరు టెలివిజన్ రంగంలో ఏ అమ్మాయితో చేసినా కూడా అరే ఈ జోడి బాగుంది, సుధీర్తో జోడి బాగుంది అంటే ఇలా చెప్తూ ఉంటారు. మరి సినిమా మీరు నాకు భయం టక్కని చెప్పండి, మీరు టెలివిజన్ రంగంలో ఏ అమ్మాయితో చేసినా సరే అంటే యాంకర్తో మీరు సార్ thumbnails చేసేదే మీరు, మళ్ళీ తర్వాత నాకు భయం వేస్తుంది. టెలివిజన్ రంగంలో ఏ యాంకర్తో చేసినా అరే వీళ్ళ జోడి బాగుంది అంటే చాలా మంది బయట ఆడియన్స్ కూడా రియల్ లైఫ్లో అరే నిజంగా పెళ్లి చేసుకున్నారన్న ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోతారు మీ కాంబినేషన్ కానీ. సో అదే విధంగా సినిమాల్లో కూడా ఇప్పటి వరకు ఆ కాంబినేషన్ రాలా, రిపీట్ అంటే వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కూడా ఏగలే వెయిటింగ్ అనమాట. ఇది అంటే ఇప్పుడు టెలివిజన్ అంటే ఒక 10 years చేశాను కాబట్టి అక్కడ బేసికల్లీ ఒకరితో ట్రాక్ స్టార్ట్ అయ్యి అది అలా కంటిన్యూ అయ్యి అలాగా అంత ఇది వచ్చిందన్నమాట. సినిమాలు ఏమన్నా సార్ ఇప్పుడు దాకా చేసింది 2, ఇది 3rd ఫిలిం. సో మేబీ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏమన్నా సినిమాలు చేసి ఏదన్నా ఏదన్నా అయితే యాక్సిడెంటల్గా అవ్వాలేమో, కానీ ఇప్పటిదాకా అయితే అలాగేం లేదు సార్. యాక్సిడెంటల్గా అయితే ఏదన్నా అవ్వాలి, టెలివిజన్లో ఎలా అయిందో యాక్సిడెంటల్గా ఇక్కడ కూడా అలాగే అవ్వాలి, అంతే సార్. సో సుధీర్ గారు సార్ సారీ మ్యామ్, అయితే ఇప్పటి వరకు మీరు సుధీర్ అంటే అన్లిమిటెడ్ కామెడీ. సో ఈ మూవీలో ఎక్కడ కూడా ట్రైలర్ కట్లో చూసినా ట్రీజర్లో చూసినా కూడా కామెడీ కనిపించలే. సో మీ ఫ్యాన్స్ని ఎట్లా సాటిస్ఫై చేస్తారు కామెడీ లేదు కాబట్టి? అందరికీ ఒకటే చెప్పగలను మ్యామ్. అంటే ఇప్పుడు నేను అందుకే ముందే చెప్తున్నమాట, ఏమండి ఇందులో కామెడీ ఉంటుంది, నేను డ్యాన్స్ చేశాను రండి అని నేను చెప్పట్లేదు అనమాట. క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాను అనమాట. నేను ఇది కొత్తగా ట్రై చేశానండి అని చెప్తున్నమాట. ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేసే బేసికల్లీ నేను కామెడీ చేస్తానేమో అనుకుంటారు, లేదు ఇది సీరియస్ రోల్. నేను డ్యాన్స్ చేశాను అనుకుంటారేమో, డ్యాన్స్ లేదు, ఫైట్స్ ఉంటాయి. సో ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ మోసపోరు. అరే అన్న సినిమాకి వెళ్ళాము, అయ్యి ఉంటాయి అనుకున్నాము, ఏం లేవేంటి అని చెప్పనని. సో వస్తారు రారు అనే దీనికన్నా మనం క్లియర్గా ఫస్ట్ ఉందాం. ఎందుకంటే వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ అంత ప్రేమని మనకి ఇస్తున్నప్పుడు నిజం చెప్తాం, ఏమంటే ఇందులో అలాంటి ఏం లేవు, కొత్తగా ట్రై చేశాను. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే సరే, చూడలేదు ఏం చేస్తాం, నా ఫేట్. చూసిన తర్వాత బాగుంది అనుకోండి, బయట 10 మంది చెప్తారు, దట్స్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మ్యామ్. అయితే రీసెంట్ మూవీస్ చూస్తే కనుక చాలా మూవీస్కి హీరోలే స్పెషల్గా ప్రమోషన్ టూర్లు కావచ్చు ఇట్లా చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈ మూవీ కూడా జనంలోకి వెళ్ళడానికి సుధీర్ ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాడు? నాకు మీరందరూ ఉన్నారు మ్యామ్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది చాలా షార్ట్ స్పాన్లో అనుకున్నమాట. ఒక ఫ్యూ డేస్ బ్యాకే అనుకున్నాం ఫస్ట్కి వెళ్దాము అని చెప్పనని. సో ఇప్పుడు మ్యాక్సిమం ఉండేది ఏంటంటే మనకి ఇప్పుడు బయటికి వెళ్ళి చేసేది అవన్నీ అంత కుదరకపోయినా సరే మీలాంటి వాళ్ళు ఉంటే చాలు మేడం. మీరు వెళ్ళి అంటే ఇప్పుడు ఈ క్యూఏస్ కానీ ఏదైతే ఉన్నాయో ఇంటర్వ్యూస్ కానీ టీవీ షోస్ కానీ ఇలాంటివి చేస్తున్నాను. అవుట్డోర్ది ఇంకా మరి ఇప్పటిదాకా ప్లాన్ లేదు, ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ అన్నీ చేయాలి అని చెప్పనని. మీరు ఉన్నారు కాబట్టి చాలు మేడం, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. రేపు రివ్యూస్ రాసేది కూడా మీరే కాబట్టి దానికి కూడా మీరే ఉంటారు మాకు. సో అరుణ్ సో ఈ మూవీలో కొంచెం సుధీర్ గారిని ఇబ్బంది పెట్టినట్లున్నారు యాక్టింగ్ విషయంలో. ఆయనకి తెలియని జోనర్ కాబట్టి ఇందాక మాట్లాడుతూ చెవిలా ఉండాలి అన్నారు.
సో దాని గురించి ఇబ్బంది ఏం పెట్టలేదు మేడం. ఫస్ట్ టైం ఆయన కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే ఆయన చెప్పే స్టైల్ అంతా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చెప్తున్నారన్నమాట. ఏమండి మీరు చెప్పే స్టోరీ అంత బాగుంది, నాలాంటి వాడు చేస్తే చూడండి ఎవరు, అంటే నేను సెట్ అవుతానా లేదా, నేనేమో నన్ను ఒక కమీడియన్గా ఇలా చూస్తారు అని చెప్పానంటే, అదేనండి ఆ యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్ చూపించాలి, కమీడియన్ నుంచి మీలో ఇంకో యాక్టర్ కూడా ఉన్నాడు అనేది చూపించాలని మీకు ఇది చెప్పాను అన్నారు. ఓ 2-3 రోజులు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నిజంగా నా దగ్గరికి వచ్చారా లేకపోతే ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళాలనుకున్నారా, ఇలాంటి థాట్స్లో ఉండేవాడిని. ఎప్పుడైతే యాక్ట్ చేయడానికి వెళ్ళానో ఇంకక్కడ ఆయనేమి అంటే ఓకే మీరు సరదాగా అడగొచ్చు, బట్ ఇబ్బంది పెట్టలేదు. నేను ఇంకా ఆయన ఇబ్బంది పెట్టానేమో అని ఫీలింగ్, ఎందుకంటే ఎన్నిసార్లు ఒక 2-3 సార్లు టేకులు చేసినా ఇది వచ్చేస్తుంది లేకపోతే చౌక కదిలిపోద్ది, అవి కదలకూడదు అని అంటారు, అవి నాకు అర్థం కావు. సో అలా చేసేవన్నమాట. ఈవిడతో ఇబ్బంది పడలేదు, ఈవిడ చాలా బాగా చేశారు, నాతోనే కొంచెం మేబీ ఇద్దాం పడింది. సుధీర్ అంటే సుధీర్ అంటే సారీ రోజెస్ పట్టుకొని అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసే క్యారెక్టర్ అనేది ఒక ఇమేజ్ ఉంది మీకు. సో సో ఈ సినిమాలో రక్తంతో కత్తి, ముఖం మీద రక్తం మరకలు, ఇట్లాంటి క్యారెక్టర్ చేసి ఎలా మెప్పించబోతున్నారు? అది కాంటెంట్ని నమ్మామండి బేసికల్లీ. అంటే సుధీర్ సినిమా అనే దానికన్నా కంటెంట్ ఏదైతే ఇవాళ ఏ సినిమా ఆడాలన్నా సరే కంటెంట్ బాగుంటే సరిపోతుంది కదా సార్. సో ఆ కంటెంట్ని నమ్మామన్నమాట. ఇందులో సుధీర్ మరి బయట ఎలాంటి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు లేదా అంటే, సుధీర్ని యాక్సెప్ట్ చేయడం కన్నా కంటెంట్ని యాక్సెప్ట్ చేస్తే చాలు సార్, సినిమా మంచి పేరు వస్తుంది. సుధీర్ని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చేమో, అరే సుధీర్ సినిమా అంటే ఇలా చేస్తే కామెడీ చేస్తారు కదా, లేదంటే డ్యాన్స్ చేస్తారు కదా, అలా కాకుండా ఒక కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చింది, ఒక కొత్త జోనర్లోనే ఎవరో ట్రై చేశారు, కొత్త వాడిగానే అనుకొని వెళ్తే మేబీ మీకు నచ్చచ్చేమో. అది సుధీర్ అంటే మామూలుగా సార్ సారీ సార్ సుధీర్ అంటే టక్కున గుర్తొచ్చేది రష్మి గౌతమ్. ఆమెను హీరోయిన్గా ఎందుకు పెట్టుకోవాలనుకోలే? అంటే మేము కథలు వింటున్నామండి, ఇంకా రష్మి గారు నేను ఇద్దరం కథలు వింటున్నాము. ఇద్దరికి కామన్గా నచ్చిన కథ ఇప్పుడు దాకా దొరకలేదు అన్నమాట మాకు. సో డెఫినెట్లీ ఏదన్నా దొరికితే అది డెఫినెట్లీ చేస్తామండి. అదైతే ఉంది, లిజనింగ్ టు స్క్రిప్ట్స్ మాట, అంతే ఇద్దరం వింటున్నాం. సుధీర్ గారు ఇక్కడ సార్ టెలివిజన్లో ఆడియన్స్ని ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో సుధీర్ తెలుసు. సుధీర్ పంచ్ టైం కావచ్చు, కానీ థియేటర్లో అంటే సినిమాల్లో ఎందుకు అంత మెప్పించలేకపోతున్నాడు? అంటే సుధీర్ ఎంచుకునేటువంటి కథలు తన స్థాయికి మించి ఉంటున్నాయా, లేకపోతే మీ స్థాయికి తగ్గ డైరెక్టర్లు మీరు చూసి చేసుకోలేకపోతున్నారు? అంటే ఒకటి సార్, నేను ఒక సినిమా నాకు నచ్చి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు డైరెక్టర్ ఏది చెప్తే అది చేసే ఇది నాకు ఇష్టం బేసికల్లీ. ఇక్కడ ఇది చేయండి, ఇక్కడ ఎలా మార్చండి, అది నాకు ఉండదన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో అది యాస్టీస్గా ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి మనకి కథ బాగా చెప్పొచ్చు, తీయడం బాగా తీయలేకపోవచ్చు, లేదంటే కథ సరిగ్గా చెప్పలేకపోవచ్చు, తీయడం చాలా అద్భుతంగా తీయచ్చు. సో ఇట్ మ్యాటర్స్ మాట. సో అలాగా ఒకవేళ మెప్పించలేకపోయి ఉంటే కనుక గాలోడు ఆడేది కాదండి. గాలోడు అట్లీస్ట్ డబ్బులు వచ్చాయి, మంచి హిట్ అయింది అని చెప్పనంటే కనుక మేబీ ఎక్కడో చోట వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితేనే కదా థియేటర్కి వస్తారు. ఏదో డ్యాన్స్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ఏదో ఒకటి. అలాగా ఇప్పుడు నా ఫస్ట్ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్, దాంట్లో కూడా డబ్బులు వచ్చేసాయి. సో నా సినిమాలకి, నా ప్రొడ్యూసర్స్కి, నా డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి డబ్బులు వస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. అండ్ వచ్చిన జనాలు కూడా అట్లీస్ట్ తిట్టుకోకుండా వెళ్తే హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళు సరే బాగుంది ఏదో ట్రై చేశాడ్రా అన్నా సరే చాలా నాకు హ్యాపీ. సో అలాగ ఫస్ట్ సినిమాకి డబ్బులు వచ్చాయి, సెకండ్ సినిమాకి డబ్బులు వచ్చాయి, థర్డ్ సినిమా. సో మెప్పించలేకపోయి ఉంటే డబ్బులు వచ్చాయి కావు సార్. ఫస్ట్ 2 సినిమాలకి వచ్చినాయి అని అంటే మేబీ ఎక్కడో ఏదో కొంచెం అయినా నచ్చి ఉండొచ్చేమో. అంటే సుధీర్ రైటింగ్లో కావచ్చు, లేదంటే డైరెక్షన్లో ఏమన్నా కాలు వేలు పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ స్క్రిప్ట్లో కావచ్చు చాలా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇది సినిమా కాబట్టి డబ్బులతో కూడుకుంది, సో ఎక్కువ మంది లైఫ్తో సో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా దీనిలో? అసలు ఇంపాసిబుల్ సార్. నేను అసలు బేసికల్లీ ఏదన్నా ఇప్పుడు ఒక సీన్ చేస్తాం కదా, ఇప్పుడు ఏదో ఒక 2-3 సీన్లు చేసాం అనుకోండి ఇవాళ ఒక లొకేషన్లోని, ఆ సీన్లు చూపించిన తర్వాత ఎలా ఉన్నాయంటే నాకు అర్థం కాదు సార్. నేను ఫ్లోలో చూస్తే నాకు అర్థమైంది సార్, లేదంటే నాకు అర్థం కాదు, ఇది అక్కడక్కడ పడే సీన్లు కదా, ఎలా వచ్చినాయి అంటే నేను ఏం చెప్తాను అని చెప్పాను. ఆ ఫ్లోలో చూసిన తర్వాత చూపిస్తారు సార్, డబ్బింగ్ అయితేనే చెప్పగలను, లేదంటే నాకు అర్థం కాదు అని అంటారు అనమాట. డబ్బింగ్ అయిపోయి చూస్తారు ఆర్ఆర్ అయితేనే నాకు అర్థమైంది, లేదంటే అర్థం కాదు అంట. సో ఫైనల్గా నాకు సినిమా చూస్తేనే అర్థమైంది. అక్కడక్కడ చూసి నాకు అంత నాలెడ్జ్ లేదు నా మైండ్. మీరు ఏదైనా చెప్తే అది చేయడానికి ట్రై చేస్తానేమో, కానీ నేను సొంతగా ఆలోచించి నేను చెయ్యాలి అని చెప్పానంటే నాకు అంత బ్రెయిన్ లేదు సార్ నాకు. సుధీర్ గారు ఇక్కడ మ్యామ్ హాయ్. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు యాక్సిడెంటల్ యాక్టర్ అయ్యాను అని. ఎస్ మ్యామ్. జస్ట్ నో లైక్ అంటే మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన యాక్టర్స్ ఎవరు? నాకు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సో దీస్ 3 people ఆర్ మై ఇన్స్పిరేషన్స్ యాక్చువల్లీ, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ యాజ్ వెల్. సో
సో యా, వాళ్ళే నా ఇన్స్పిరేషన్స్. వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టైల్ అదే చిన్న చిన్న స్టైల్స్ లేకపోతే డ్యాన్స్లు చేస్తాం కదా మేడం, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ చేసాయి. సార్ ఆడియన్స్ 200 రూపీస్ టికెట్ పెట్టుకొని 2.5 hours ఆ థియేటర్లో కూర్చొని ఎందుకు మీ సినిమా చూడాలి అంటే ఏం చెప్తారు సార్? సార్ చేసాం కాబట్టి నచ్చితే చూడాలి. అదంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ అయింది సార్, అది ఇప్పుడు రేపు చూస్తారు, నచ్చితే వస్తారు సార్, నచ్చకపోతే రారు సార్. సో ఒకవేళ అదే అంటున్నా కదా, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మా ప్రమోషన్స్ చూసిన తర్వాత మీరు కాంటెంట్ అంటే అక్కడ ఏదైతే కాంటెంట్ ప్లే అయిందో ట్రైలర్లోని అది మీకు నచ్చితేనే థియేటర్కి రండి, థియేటర్కి వచ్చిన తర్వాత కూడా సినిమా నచ్చితేనే 10 మందికి చెప్పండి అని అన్నమాట. సో ఎందుకు చూడాలి అని చెప్పానంటే నా దగ్గర ఎంతకు మించి ఆన్సర్ లేదు. ఐఎమ్ సో సారీ సార్. హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి. ఐఎమ్ ఫణికుమార్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ అండి. సార్ ఐ హ్యావ్ 2 questions. ఎస్ సార్. ఫస్ట్ ఏంటంటే మీ గాలోడి సినిమా వచ్చి 1 year దాటింది. ఎస్ సార్. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? నేను లైన్గా ఒప్పుకోలేదు సార్ సినిమాలు. బేసికల్లీ నేను ఎలా ఉంటుందంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి అది బాగా ఆడితేనే ఇంకో సినిమా చేద్దాం, లేదంటే సినిమాలు వద్దు, మనం హ్యాపీగా టీవీకి వెళ్ళి మన షోలు మనం చేసుకున్నాం, అది బాగానే ఉంది కదా మనకి, ఎందుకు అనవసరంగా ఒకళ్ళు ఎవరో డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు వాళ్ళు డబ్బులు పోయి లేదంటే డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పోయి వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి. సో నేను కొంచెం అలాగ ఆలోచిస్తాను కాబట్టి నేను ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా ఒప్పుకుంటాను. ఈ గాలోడును సహస్రం ఒకేసారి చేసాము. గాలోడు రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. సో గాలోడు బయటకు వచ్చిన తర్వాత నేను గోట్ అనే సినిమా సైన్ చేశాను అనమాట. లేదు అని అంటే ఇప్పుడు గోట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి చేస్తాను, నేను అలా వెళ్తాను అనమాట. ఆడకపోతే మళ్ళీ నేను చేయలేను, నాకు భయం అన్నమాట, ఎవరైనా డబ్బులు పోయినాయి లేకపోతే అంటే నాకు చాలా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా డైరెక్టర్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఓన్లీ కమర్షియల్ కథలు అయితేనే చేస్తాను, వేరే జోనర్ అయితే చేయను అని చెప్తున్నారంట, నిజమేనా? అలా కాదు సార్, నాకు ఇష్టమైన జోనర్ ఏంటి అని అడిగితే చెప్తాను అనమాట. ఇప్పుడు నేను మామూలు ఇంటర్వ్యూస్లో కూడా ఎవరైనా అడిగితే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే గాలోడ్ రిలీజ్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇంత నెంబర్ అని చెప్పను కానీ బట్ చాలా కథలు విన్నాను. సో వచ్చిన డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, అంత నమ్మి నా దగ్గరికి వచ్చి కథ చెప్పారు అనడానికి. నన్ను అడుగుతారు అన్నమాట వచ్చే ముందు, లేకపోతే మా మేనేజర్ని కానీ లేకపోతే వచ్చిన తర్వాత నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు ఎటువంటి కథలు ఇష్టం సార్ అని అడుగుతారు మామూలుగా వచ్చిన వాళ్ళు. వచ్చినప్పుడు నాకు మాస్ కమర్షియల్స్ అంటే బాగా ఇష్టం సార్, అందులోని మంచి ఫన్ ఉండాలి, లవ్ ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పానంట. అంతేగాని ఈ అయితేనే వింటాను అని కాదన్నమాట. నాకు ఇష్టమైంది ఏంటి అని అడిగితే నేను చెప్పాలి కదా, అలా చెప్తాను అనమాట, అంతే తప్ప ఇలా లేదు. సుధీర్ గారు, ఎస్ సార్. అదే మీరు రష్మితో ఒక సినిమా గాలోడ్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేశారు, అది ఏమైంది, ఉందా ఇప్పుడు? అది నాకు గాలోడ్ రిలీజ్ అయిన తర్వాత నాకు చెప్పారన్నమాట, అంటే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఆయన, మీ ఇద్దరితో కలిపి ఒకటి అనుకుంటున్నామండి అని చెప్పని అనుకుంటున్నారు అనమాట. బేసికలీ కాంటెంట్ నచ్చాలి కదా సార్, ఇద్దరికి అది నచ్చాలి కదా, ఇది చెయ్యాలి అని అనిపించాలి కదా, అది అలాంటి కథ కోసం వింటున్నాం అన్నమాట. ఇప్పటికీ కథ వింటున్నాం అన్నమాట, అలాంటి కథలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పనని. సో అండ్ ఇంకోటి నేను నా గాలో డైరెక్టర్ ఇద్దరు ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేను వేరే వాళ్ళతోనే ఆయన వేరే వాళ్ళతో, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆయనతోనే, సెకండ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ వీళ్ళతోనే చేస్తున్నారా, మీకు ఎవరు కథలు చెప్పట్లేదా అని మీరు అనొచ్చు నన్ను, లేదంటే ఆయన్ని అడగొచ్చు మీరు, ఏమంటే బ్యాక్ టు బ్యాక్ సుధీర్తోనే చేస్తారు, వేరే హీరోలు మీకు డేట్లు ఇవ్వట్లేదా అని అనొచ్చేమో. సో అందుకే మేము బేసికల్లీ ఏమనుకున్నాం, ఒక చిన్న గ్యాప్ తీసుకొని, అంటే ఇది నేను అనుకున్నది, ఒక గ్యాప్ తీసుకొని నేను ఒకరితో చేస్తాను, మీరు ఇంకొకరితో చేయండి, మళ్ళీ కాంబినేషన్లో మళ్ళీ ఒకటి చేద్దాం. సో ఇలాంటి బ్రేక్ కోసం తీసుకున్నారు బ్రేక్ ఇది. సుధీర్ గారు, సుధీర్ గారు, హాయ్. సుధీర్ గారు, ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ప్రీవియస్ క్వశ్చన్. సార్ యాక్చువల్లీ మాస్ కథలో ఇష్టమని చెప్తానన్నారు కదా మీ మేనేజర్కి, వాట్ ఎవర్ ఇట్ మే. అలాంటి టైంలో మీరు ఏమన్నా మంచి స్క్రిప్ట్ మిస్ అయిపోయే అవకాశం కూడా ఉంది కదా? అంటే ఇప్పుడు ఇష్టం అన్నాం కానీ అవి చెప్తేనే రమ్మని చెప్పని చెప్పలేదు కదా సార్. ఇప్పుడు ఏదన్నా చెప్పండి, నన్ను అడుగుతారు అనుకోండి, ఇప్పుడు మీకు ఏ కథలు ఇష్టం, ఎలాంటి కథలు ఇష్టం అండి అంటే మాస్ కమర్షియల్ ఇష్టం. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న జోనర్ వేరే సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోండి, మీరు వచ్చి చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ అది చెప్తారు. ఒకవేళ మీరు ఇక్కడ ఆగిపోయారు అనుకోండి, నాకు మాస్ కమర్షియల్ ఇష్టం కదా చెప్పలేకపోయాను అనుకోని, నేను ఒక మంచి కథ మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఈ జోనర్ అయితే వింటాను, ఇలా అయితే విన్ను అనేది కాదన్నమాట. నాకు వచ్చి ఏదన్నా చెప్పండి, నాకు నచ్చితే చేస్తాను. ఇప్పుడు ఇలా అయితే ఇది నాకు మాస్ కమర్షియల్సే ఇష్టం, అంతకు ముందు కూడా ఫస్ట్ నుంచి. మరి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా వేరే లవ్ స్టోరీ అన్నీ కలిపి ఉండే జోనర్ అనమాట. సో అప్పుడు ఇది ఒప్పుకోకూడదు కదా, డెఫినెట్లీ నేను వేరే జోనర్ ట్రై చేయడానికి కూడా రెడీగా ఉన్నా. అయితే ఇది ఆడింది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలింగ్ సహస్రం అనే సినిమా ఆడితే జనాలు యాక్సెప్ట్ చేస్తే నన్ను, అప్పుడు నేను ట్రై చేయొచ్చు కొత్తవి. ఓహో మాస్ కాకుండా సుధీర్ వేరేది కూడా చేస్తే జనాలు చూస్తారు అని చెప్పనని. లేదంటే ఇది ఆడలేదనుకోండి, నెక్స్ట్ ఇంకో సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తే మళ్ళీ మీరు అడుగుతారు, లాస్ట్ టైం ఆల్రెడీ ఒకటి చేశారు అది పోయింది, మళ్ళీ ఎందుకు ట్రై చేశారు అని అంటారు. సో నాకేంటి, ఒకటి ఆడింది అని అంటే కనుక ఆ జోనర్ కానీ కొత్త జోనర్స్ కానీ ట్రై చేద్దాం. అప్పుడు దాకా ట్రై చేయొద్దు మనం, అప్పుడు దాకా ఇప్పుడు మనం మాస్లో యాక్సెప్ట్ చేశారు కదా, నెక్స్ట్ మాస్ ఇంకోటి చేద్దాం, అది బాగుంటే అది ఆడిద్ది, లేదు అది బాగాలేదు వద్దు, హ్యాపీగా టీవీ చేసుకుందాం. సుధీర్ గారు, ఎస్ సార్, సారీ.
మీ మ్యారేజ్ ఎప్పుడు ఉండబోతుంది? మరి రష్మి గౌతమ్ గారితోటేనా లేకపోతే ఓహో, ఆయన ప్లేస్ మీరు తీసుకున్నారు ఇవాళ? అలా అని కాదు, అంటే అచ్చా, స్మాల్ స్క్రీన్ మీద బాగా మీ ఇద్దరు- ఉన్నారా ఆయన? అంటే స్మాల్ స్క్రీన్ మీద అంటే మీ ఇద్దరిది జోడి బాగుంది కాబట్టి అక్కడ అలా ముద్ర పడిపోయింది కదా స్మాల్ స్క్రీన్ మీద. అది అది So, just, real గా అది జస్ట్ ఆన్ స్క్రీన్ ఇది సార్. నేను ఎప్పుడూ ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తా ఉంటాను అనమాట. కానీ 10 ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అడుగుతున్నారంటే అంత బాగా మీరు రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఇది ఆన్ స్క్రీన్ అని చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ కనబడినప్పుడు కూడా ఇదే అడుగుతున్నారు అని చెప్పానంటే మీరు అంత బాగా ఓన్ చేసేసుకున్నారు మమ్మల్ని. అంత బాగా ఓహో అయితే అది జస్ట్ ఆన్ స్క్రీన్ ఇది సార్. అండ్ పెళ్ళి అంటే అది మన చేతిలో లేదు సార్ ప్రస్తుతానికి. అంటే లవ్ మ్యారేజ్ లేకపోతే సార్ అసలు మ్యారేజే లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే లవ్ చేసుకుంటారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? సార్ మ్యారేజ్ వద్దు సార్ నాకు. అసలు చేసుకోరా? నేను హ్యాపీగా ఇలా నేను యాక్చువల్లీ ఇప్పుడు కెరియర్ ఫ్యామిలీ సో ఈ వేరే వెళ్తున్నా. ఒకవేళ దేవుడు ఏమన్నా పైన అటు కాదురా ఇటు కూడా రా అని చెప్పిన ఇలా తోస్తే ఏమన్నా ఇటు పడాలి, కానీ లేదంటే నేను ప్రస్తుతానికి నాకు ఇలాగే వెళ్ళాలని ఉందన్నమాట. నాకు హ్యాపీగా నేను కంఫర్టబుల్ జోన్ అయితే ఇదే. పొరపాటున ఏమన్నా అయ్యిందనుకోండి అంతే అరుణ్ గారు, మనం ఏం చేయలేము ఇంకప్పుడు. మ్యామ్ సహస్ర కాలింగ్ అన్నాం కదా, సహస్ర ఎవరికి సార్? మీకు చేయాలా? ఆడియన్స్కి సహస్ర ఆడియన్స్కి ఎందుకు చేస్తారండి? చేస్తుందంట, ఒకవేళ చేస్తే ఎత్తుతారా పెట్టేస్తారా? ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? సహస్ర ఇప్పుడు ఆడియన్స్కి చేస్తే ఆడియన్స్ అడగాలి సార్ ఎత్తుతారా లేదా అని చెప్పి. నా కాన్ఫిడెన్సా నాకు అయితే సహస్ర చేసినప్పుడు డెఫినెట్లీ ఆడియన్స్ ఎత్తాలి, ఎత్తి అట్లీస్ట్ మాట్లాడాలి. అమ్మ నువ్వు బాగా మాట్లాడట్లేదు, బాగా మాట్లాడతావు అని చెప్పి పెట్టండి, నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ ఎత్తండి, ఎత్తి అమ్మ బాగుందమ్మా, బాగానే మాట్లాడారు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అమ్మా. లేదమ్మా బాగా మాట్లాడలేదని చెప్పినా తప్పులేదు, అసలు ఎత్తలేదు అనుకోండి అది కొంచెం ఆలోచించాల్సిన. మ్యామ్ మ్యామ్ హాయ్. 2010లో దీపికా పదుకునే మూవీ వచ్చింది, కార్తిక్ కాలింగ్ కార్తిక్ అని, ఫర్హాన్ అఖ్తర్ హీరో. సో ఇప్పుడు కాలింగ్ సహస్ర ట్రైలర్ చూస్తే కొంచెం కొన్ని సీన్స్ రిలేటబుల్ ఉన్నాయి. సో మీకేమనిపించింది? లేదు మ్యామ్, ఆ కథ డిఫరెంట్, ఈ కథ డిఫరెంట్ మ్యామ్. అది నేను చూశాను కార్తిక్ కాలింగ్ కార్తిక్ కూడా, నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిలిం యాజ్ వెల్. సో అది చూశాను, ఇది నేను విన్నాను, ఇది నాకు తెలుసు కాబట్టి దానికి దీనికి కంప్లీట్. అందులోనే కార్తిక్ కాలింగ్ కార్తిక్, ఇక్కడ అజయ్ శ్రీవాత్సవ్కి కాలింగ్ సహస్ర ఫోన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఆ సహస్ర ఎవరు ఏంటి అనేది ఇది మేడం. అంటే ఫ్యూ ఆస్పెక్ట్స్ రిలేటబుల్ ఉన్నాయి రెండు చూసుకుంటే, థ్రిల్లర్ విషయంలో బేసికలీ. అలా ఏమీ లేదు మేడం, ఎక్కడ అలా లేదనేది నా ఇది మాట. ఎక్కడ కూడా నేను సినిమా చూసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు అలా అనిపించలేదు అనమాట, ఇది ఇలాగున్నది అని అయితే ఏమనిపించలేదు. బట్ థియేటర్కి వచ్చిన తర్వాత మీకు అది అనిపించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి, ఆయన్ని కాదు. అండ్ ఐఎమ్ షూర్ నేను ఆ సినిమా చూడలేదు, ఆ సినిమాకి అసలు సంబంధం కూడా లేదు. ఐఎమ్ వెరీ వెరీ షూర్ దీనిలో ఉన్న లైన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు తెలుగు హిందీలో అయితే రాలేదు. ఐఎమ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు. సో దానికి దీనికి సంబంధం లేదండి 1% కూడా. ప్రస్తుతానికి సుధీర్ గారు మొత్తం మీరు సినిమానే ఇక్కడ అడిగేసేటట్టున్నారు. అసలు సహస్రాన్ని మీకు చేయమని చెప్తాను, సహస్ర నాకే కాల్ చేస్తుంటుంది సార్, ఎందుకు చేస్తుంది ఏంటి అనేది సినిమా సార్, అంతే చూడాలి అది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మనం డిసెంబర్ అడిగితే నేను భయపడతాను ఏం చెప్పాలని, ఆయన్నే అడగాలన్నమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్యామిలీ, చాలా థ్యాంక్స్ అండి మీరందరూ. సార్ సుధీర్ గారు అందరూ సహస్ర ఫోన్ నెంబర్ అడుగుతున్నారు సార్, సహస్ర ఫోన్ నెంబర్ ఇది రికార్డ్ చేయలేదుగా మీరు అడుగుతున్నట్టు, లేదంటే మళ్ళీ మీమ్స్లో వస్తాం మనందరం కూడా సహస్ర ఫోన్ నెంబర్ షేర్ చేసిన సుధీర్ అని. ఏంటిది ఎందుకు మీ నెంబర్లన్నీ ఇచ్చాలండి, నైట్ టైం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి సహస్ర అన్నప్పుడు అప్పుడు మీ వైఫ్ పక్కనే ఉంటారు కదా, అప్పుడు చూద్దాం ఏంటి మ్యాటర్ అనేది. ఒరిజినల్ సహస్ర అప్పుడు అవుతారు వాళ్ళు. బ్యాచిలర్స్కి లేదు ఈ ఆఫర్, ఓన్లీ మ్యారీడ్ పీపుల్కే ఉంది ఈ ఆఫర్. బట్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా 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 థ్యాంక్స్. అంటే ఇదని కాదు, ప్రతి సినిమాకి ఒక రెస్పాన్సిబుల్ పీపుల్ లాగా వచ్చి మీకున్న డౌట్స్ ఆడియన్స్కి కూడా ఏమొస్తాయి అనేది ఊహించి అడగడం అనేది నాట్ అన్ ఆర్డినరీ జాబ్. సో అది మీరు ప్రతి సినిమాకి ఇచ్చి ప్రతి సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు మీ అందరి నాకు పాదాలకు నమస్కారం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ.